చిత్త ఏకాగ్రత అనేది అన్ని సందర్భాలలోనే కుదిరేది కాదు. అయితే ఏకాగ్రత అనేది సమయం సందర్భాన్ని బట్టి ఆధారపడి ఉంటుందా? నీకు మనసు ఎప్పుడూ నిశ్చలంగా ఉండదమ్మా. అది మనస్సు యొక్క లక్షణం. నహి కశ్చిత్ క్షణమపి జాతుతిష్ఠత్య కర్మకృత్. సంకల్ప వికల్పాత్మకమైన ఈ మనస్సును నువ్వు నిగ్రహించాలి అంటే ఎప్పుడూ వర్తమానంలో ఉండాలి. కానీ సామాన్యంగా మనం గతం గురించి ఆలోచించి బాధపడుతుంటాం. అప్పుడు గజం 125 రూపాయలు ఉండేది, నువ్వు కొనుక్కోపోతున్నాయి, కొనుక్కుంటే ఇప్పుడు అది కోట్ల విలువ చేసేది. నువ్వు ఇప్పుడు కొనగలవా? అది సాధ్యమా? కాలంలో వెనక్కి వెళ్ళగలవా? సాధ్యం కాదు. కానీ నీవు గతంలో ఉండి ఆ బాధను అనుభవించడానికి ఎక్కువ ఇష్టపడుతుంటావు. అలాని భవిష్యత్తులో నేను ఇవాళ 5,000 రూపాయలు బ్యాంకులో వేశాను, అది 10,000 అవుతుంది, తర్వాత 1,00,000 అవుతుంది. అక్కడ అయింది లేదు, ఏమీ లేదు. కానీ ఈరోజు నువ్వు ఊహిస్తూ భవిష్యత్తులో ఉంటావు. అలా భవిష్యత్తులో ఊహలలో తేలిపోతూ వర్తమానాన్ని నువ్వు విస్మరిస్తే నీ జీవితం భయంకరంగా తయారవుతుంది. పాస్ట్ ఈజ్ ఎ వేస్ట్ పేపర్, ఫ్యూచర్ ఈజ్ ఎ క్వశ్చన్ పేపర్, ప్రజెంట్ ఈజ్ ఎ న్యూస్ పేపర్. రీడ్ అండ్ రైట్ కేర్ఫుల్లీ, అదర్వైజ్ లైఫ్ విల్ బికమ్ ఎ టిష్యూ పేపర్. కాబట్టి ఏకాగ్రతతో నువ్వు జీవితాన్ని గడపాలి అంటే వర్తమానంలో ఉండే ప్రయత్నం చెయ్యి. గతాన్ని పునాదిగా చేసుకొని భవిష్యత్తుకు వర్తమానాన్ని వంతెనగా నువ్వు మార్చగలిగితే నీ జీవితం ఒక పెద్ద సౌధంలాగా నలుగురికి ఆశ్రయాన్ని ఇచ్చి అందరికీ ఆదర్శంగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలుగుతావు. నిజానికి ఈ ప్రమాదకరమైన ఆటలు ఆడేవాళ్ళంతా ఏం చూసి దానికి ఇష్టపడతారు? వేటాడటానికి వెళ్తారు. పులులు, సింహాలు, పాములు ఇవన్నీ ఉంటాయి. ఎందుకు వెళతారు అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి క్షణం దే లివ్. ఇంకొకటి ఆలోచన రాదు వాళ్ళకి. కేవలం వాళ్ళు ప్రతి క్షణాన్ని అనుభవిస్తూ ముందరికి వెళ్తారు. అందుకే అదంటే అంత ఇష్టపడతారు. అలా జీవితాన్ని పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ, ప్రజెంట్ ఈజ్ ఎ ప్రజెంట్. ఇది గనక నువ్వు గుర్తించగలిగితే టీవీ చూస్తూ భోజనం చెయ్యవు, సెల్ ఫోన్ను చూస్తూ డ్రైవ్ చెయ్యవు, చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నోట్స్ రాసుకునే ప్రయత్నం చెయ్యవు. ఏదో ఒకటి చెయ్యి, రెండు ఎలా చేస్తావు? ఏకాగ్రత అనేది నీవు చేయాల్సిన విషయం మీద మనస్సును బుద్ధిని రెండూ ఉంచినప్పుడు మాత్రమే అద్భుతమైన ఫలితాలు అది నీకు ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఏకాగ్రతతో ఉండాలి అంటే అంత సంయమనశీలం నీకుండి అన్నీ మరిచిపోయి కేవలము విషయం మీదనే నువ్వు దృష్టిని కేంద్రీకరించగలిగితే అది సాధ్యమవుతుంది. లేదంటే ప్రయత్నం ద్వారా దాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి. దానికి ముహూర్త బలం అంటే బ్రహ్మ ముహూర్తంలో నువ్వు లేచినట్టయితే అది సాధ్యమవుతుంది. మిగతా అంతా ఏ డిస్టర్బెన్స్ ఉండవు. అప్పుడు ఎవరు ఫోన్లు కూడా చేయరు. టీవీలో కూడా అప్పుడు వచ్చే ప్రోగ్రామ్స్ ఆధ్యాత్మికత గురించి చెప్పేవే ఉంటాయి. కనుక నీ మనస్సు ఏకాగ్రతతో ఉంటుంది.